క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత, సర్వలోక సృష్టికర్త, సర్వలోక రక్షకుడు, నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేయగలడు అని సవాలు విసిరిన అత్యంత పరిశుద్ధుడు, పాపి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమామయుడైన దేవుడే నీలోని నాలోని పాపపు మచ్చలను ఎంచక హక్కున చేర్చుకుంటే, నీవు పాపివి, అవిధేయుడవు, తప్పిపోయిన దానవు, అనర్హుడవు అని అనడానికి సాతానెవ్వడు, మనుష్యులెవ్వరు. అన్ని సమయాల్లో సాతానుడు నీవెంతటి దుర్మార్గుడవో, ఎంతటి చెడ్డవాడవో, ఎంతటి మురికివాడవో అనేది పదే పదే నీ మనస్సులో పుట్టిస్తాడు. ఇప్పుడు ఇది చేశావు, నీవంటే ఏమనుకుంటున్నావు, అప్పుడు అది చేశావు. నీవు చేసిన చెడ్డ పనులన్నిటిని గూర్చి దేవుడు నిన్ను దీవిస్తాడనుకుంటున్నావా? నీవు ఇతరులకు సాక్షిగా ఉండగలరు అనుకుంటున్నావా? నీవు ఇంకా మంచిగా బ్రతకగలను అనుకుంటున్నావా అని మనల్ని కృంగదీస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో నీవు ఎంత మాత్రం అధైర్యపడవద్దు. కుమ్మరి జిగటమంటితో చేర్చున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకి ఇష్టమైన పాత్రగా దానితో మరొక కుండను చేశారు. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నా ప్రియమైన బిడ్డ, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా అని దేవుడు అడుగుతున్నారు. ప్రియమైన వార్లారా, నీ గతంతో ఏసైకి పనిలేదు. నీవు ఈ క్షణం ఉన్న పాటున నీవెలా ఉంటే అలాగే ప్రభుకి నిన్ను నీవు అప్పచెప్పుకో. నీ హృదయం ఆయనకి ఇవ్వు. నీవు ఎంత పగిలి ఉన్నా పర్వాలేదు, ఎంత వంకరగా క్రమరహితంగా ఉన్నా సరే, ఆయన నిన్ను క్రమపరిచి తనకిష్టమైన పాత్రగా అనేక మందికి సాక్షిగా నిన్ను చేయగలడు. అవును ప్రియమైన వార్లారా, ఇది మనుష్యులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే.